ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయం చల్లబడింది. ప్రెస్ మీట్స్ పెట్టి మాటల తూటాలు పేల్చడమే గానీ జనంలోకెళ్లి సభలు పెట్టడం లేదు ఏ పార్టీ లీడర్లు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు సిద్ధం సభల పేరుతో వైసీపీ, ప్రజాగళం అంటూ టీడీపీ, వారాహి యాత్రలు అంటూ జనసేన తెగ హడావిడి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ డేట్స్ ప్రకటించాక నేతలంతా చల్లబడ్డారు. ఏపీలో 4 విడతలో ఎన్నికలు జరుగుతుండడం, నామినేషన్ల స్వీకరణకు ఇంకా నెలాఖరు దాకా టైం ఉండడంతో ప్రచారం కూడా అప్పటి నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి 3 పార్టీలు. ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. మొన్నటిదాకా ఆ సభలు ఈ సభలు అంటూ మాకు ఇన్ని లక్షల మంది వచ్చారంటే అన్ని లక్షల మంది అంటూ గ్రీన్ మ్యాట్స్ తో పార్టీలు తెగ హడావిడి చేశాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక అందరూ చల్లబడ్డారు. పార్టీల అధినేతలంతా హాయిగా ఏసీ రూముల్లో కూలవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఇంకా దాదాపు నెల టైం ఉండడమే ఇందుకు కారణం. మొదటి విడతలోనే పోలింగ్ ఉంటుందని అన్ని పొలిటికల్ పార్టీలు భావించాయి. గతంలో అలాగే జరిగాయి. ఆల్ఫాబెటికల్ ప్రకారం చేసుకున్నా ఆంధ్రప్రదేశ్లో ముందుగా వస్తాయని అంచనా వేశారు. కానీ తెలంగాణ, ఏపీకి కలిపి ఒకే షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పొలిటికల్ లీడర్లు లెక్కలు తారుమారయ్యాయి. అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన అధినేతలు ఈ నెలాఖరు నుంచి జనంలో తిరగాలని డిసైడ్ అయ్యారు. నెలాఖరు నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నెలాఖరు నుంచే ప్రచారంలోకి దిగుతున్నారు. బీజేపీ అయితే ఇంకా ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరిని నిలబెడతారన్న క్లారిటీ లేక లీడర్స్, క్యాడర్ అంతా కన్ఫ్యూజన్ లో ఉంది. ఏపీ కాంగ్రెస్ లో కూడా ప్రస్తుతం టూర్స్ తగ్గాయి. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ని అన్ని పార్టీలు లేట్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎన్నికల ఖర్చులు భరించడం. 2 నెలల పాటు ప్రచారం ఖర్చు అంటే తడిసి మోపిడవుతుంది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు కోట్లలో డబ్బులు ఖర్చవుతాయి. ఆ భారం రాష్ట్ర స్థాయిలో పార్టీతో పాటు స్థానిక నియోజకవర్గాల అభ్యర్థులపైన పడుతుంది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే అని అన్ని పార్టీల లీడర్లు సైలెంట్ అయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మాత్రం క్యాంపెయిన్ చేయక తప్పడం లేదు. ఎన్నికలు లేట్ అయితే అధికార పార్టీకే టెన్షన్ ఎక్కువ. రాబోయేది ఎండాకాలం. గత ఏడాది సరిగా వర్షాలు లేవు. దాంతో కరెంటు కోతలు తప్పేలా లేదు. అలాగే ఏపీలో ఉంది ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి అప్పులు దొరకడం కష్టం. ఈ పరిస్థితుల్లో జనానికి అందాల్సిన పథకాలు రాకపోతే అధికార పార్టీపై తిరగబడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లేట్ షెడ్యూల్ ప్రభావం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలపైన చూపిస్తోంది.